ఓరి దేవుడా, ఓరి దేవుడా, ఆడవాళ్ళకి ఎప్పుడప్పా రెస్ట్ దొరికేది చెప్పప్ప. ఈ రాజకీయ నాయకుల బర్త్డే రోజైనా మాకు ప్రతి ఇంటికి బిర్యానీ అంటే ఆ రోజు రెస్ట్ దొరుకుతుంది కదప్ప. ఎప్పుడప్ప మాకు రెస్ట్ దొరికేది? వచ్చే జన్మ అంటూ ఉంటే నేను వీధి కుక్కగా పుడతానప్ప. ఇదే నా సంకల్పం. వీధి కుక్కగా పుట్టి ఎంతో పుణ్యం ఉండాలప్ప. వీధి కుక్కగా పుట్టాలంటే ఈ మానవ జన్మ వద్దప్ప నాకు. ఏమో ఈ ఆడవాళ్ళకి ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందో ఏమో. ఎప్పుడూ తుడిసేదే ఉంటుంది, కడిగేదే ఉంటుంది. ఎప్పుడు ఏమిటిగోల, ఎప్పుడు చూసినా తుడిసి తుడిసి తుడిసి, ఎప్పుడు చూసినా తుడిసేదే, ఎప్పుడు చూసినా తుడిసేదే, ఎప్పుడు చూసినా పని 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 పని. ఎప్పుడప్ప ఈ మానవ జన్మకి ఆడవాళ్ళకి రెస్ట్ దొరికేది? ఒక రోజన్నా రెస్ట్ దొరకలేదు కదప్ప. ఎప్పుడప్ప మానవ జన్మకి వీధి కుక్కగా పుట్టి ఎంతో హ్యాపీగా ఉంటుందప్ప నా జీవితం. వద్దు, మానవ జన్మం ఎత్తకూడదప్ప. ఎత్తితే బాగా గొప్పగా ఉండాల, లేకపోతే వీధి కుక్కగా అయినా పుట్టి హ్యాపీగా ఉండాలప్ప. హ్యాపీగా ఉంటుంది నా జీవితం. చూడు మా ఏజ్లో ఎంత బాగుంది. అందుకే కుక్కగా పుట్టాల. కుక్కగా పుడితే హ్యాపీగా ఉంటుంది మన లైఫ్ అని కోరుకుంటున్నాను. ఒక్కరోజన్నా ప్రతి ఒక్కరి ఆడవాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి కానీ, ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి కానీ ఒక్కరోజన్నా రెస్ట్ వద్దా? ఒక్కరోజన్నా రెస్ట్ వద్దా స్వామి? చెప్పు స్వామి, రెస్ట్ వద్దా? ఒక్కరోజన్నా ఒక్కరోజన్నా రెస్ట్ దొరుకుతుందా? రెస్ట్ దొరికేలేదప్ప. ఎప్పుడు చాకరీ చేస్తూ ఉండాలా, వంట వండాలా, చాకరీ చేస్తూ ఉండాలా. ఒకరోజన్నా రెస్ట్ దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుంది. రాజకీయ నాయకులు ఓట్లు వేయించుకుంటారు. వారానికి ఒక్కసారైనా ఆడవాళ్ళకి రెస్ట్ అనే జ్ఞానం లేదప్ప వాళ్ళకి. కనీసం వాళ్ళ బర్త్డే రోజన్నా ఎవరు వంట చేసుకోవద్దండి, మేము పార్సల్ ఇస్తాము అని చెప్పచ్చు కదప్ప. ఏం రాజకీయ నాయకులు ఏమో, వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు. కానీ అందరూ ప్రతి ఒక్కరూ వంట చేసి తీరాలప్ప. ప్రతిరోజు ఒకరోజు రెస్ట్ ఉండదు కదా. జాబ్ చేసే వాళ్ళకి అందరికీ కష్టాలేనప్ప. ఆడవాళ్ళకి అందరికీ ఎంతో కష్టము. ఒక రోజన్నా రెస్ట్ దొరకల్లా.